వర్షాకాలం స్టార్ట్ అవగానే చెరువులో చేపలనేది హల్చల్ చేస్తాయి. ఈ చెరువు చేపలతో పులుసు పెట్టుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎటువంటి వాళ్ళైనా ఫిదా అయిపోవాల్సిందే. దీనికోసం ఒక చేతికి సరిపడా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఇది నానేలోపు చేపలు క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు నానిపోయింది కాబట్టి దీని జ్యూస్ తీసుకొని ఈ చింతపండు రసంలో ఒక 3 స్పూన్ల కారం, పసుపు, ధనియాల పొడి ఒక 2 స్పూన్లు వేసుకొని బాగా కలిపి పెట్టుకోండి. నెక్స్ట్ చేపల పులుసు చేసుకోవడానికి బాండి పెట్టి ఆయిల్ వేసి మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, కరివేపాకు వేసి మిగతా ఉల్లిపాయలు, టమోటాలు వేసేసి ఫ్రై అయిన తర్వాత ఈ పులుసు కొంచెం ఉడికాక దీంట్లో క్లీన్ చేసిన చేపలు వేసేసి సిమ్లో పెట్టండి. ఇది వేగుతూ ఉన్నప్పుడు మనం స్పెషల్ పౌడర్ వేసుకోవాలి. అది జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మిరియాలు, మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసిన పౌడర్. దీన్ని ఒక 2 స్పూన్స్ వేసేసి సిమ్లో పెట్టి ఇలా గరిటె పెట్టకుండా తిప్పుకుంటూ మనం పులుసు ఉడకనివ్వాలి. ఇలా పైకి నూనె తేలిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసి స్టవ్ని ఆఫ్ చేసుకుంటే వేడిగా ఉన్నప్పుడు ఒక రకంగా, చల్లారినప్పుడు ఒక రకంగా, పక్క రోజుకి ఇంకో రకంగా ఉండే చెరువు చేపల పులుసు రెడీ.